ఓకే then. మనం మొన్నటిదాకా ఇక్కడ వరకు చూసినాం కదా, డేటా అదే హార్డ్ డిస్క్ ఎలా మౌంట్ చేయాలి, ఎలా పార్టిషన్ చేయాలి అక్కడ వరకు చూసాం. ఓకే ఓకే, నేను ఇది మ్యూట్ లో పెడుతున్నాను. ఓకే ఓకే. ఓకే, ఈరోజు మనం ఇంకా అడ్వాన్స్డ్ చూద్దాం. దాంట్లో మనం యాక్చువల్గా ఎక్కడ వరకు చేసామంటే ఒక హార్డ్ డిస్క్ మౌంట్ చేసి దాన్ని ఎలా నెంబర్ ఆఫ్ పార్టీషన్ కింద డివైడ్ చేసేదో చూసాం. ఇక్కడ వరకు చూసిన తర్వాత దాన్ని ఏం చేసామంటే ఒక పార్టీషన్ తీసుకుని దాన్ని మౌంట్ చేసాం. ఈరోజు ఏం చేద్దామంటే ఒక హార్డ్ డిస్క్ డిఫరెంట్ హార్డ్ డిస్క్ని తీసుకుని 2-3 హార్డ్ డిస్క్ తీసుకుని ఒక 2 వాటిని కలిపి ఒకే హార్డ్ డిస్క్ కింద ఎలా చేయాలనేది చూస్తాం. అంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ హార్డ్ డిస్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెయిన్ హార్డ్ డిస్క్ ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది, దాన్ని ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్నారంటే ఎలా చేయాలి అదే కాన్సెప్ట్ ఈరోజు చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయంటే ఆ 2 హార్డ్ డిస్క్ని కలిపి ఒకటే హార్డ్ డిస్క్ కింద ఎలా చేయాలి, ఎలాగ లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేయాలి, అది ఈరోజు మనం చేసే కాన్సెప్ట్. మనకి యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైనా హార్డ్ డిస్క్ తీసుకుని మౌంట్ చేసినామంటే ఎలా డెటెక్ట్ అవుతుంది. సమ్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ఎస్డిఏ ఉంది కాబట్టి ఎస్డిబి కింద డెటెక్ట్ అవుతుంది కదా. ఆ ఎస్డిబి అనే వాల్యూమ్ని ఈ ఎస్డిఏ తోటి ఎలా కలపాలి, ఎలా కలిపి ఒకే హార్డ్ డిస్క్ కింద ఎలా తయారు చేయాలనేది మనం ఈరోజు చూద్దాం. రామకృష్ణ అర్థమవుతుందా? అంటే SDB1 ని SDA1 తో కలపాలా? కలిపి ఒకటే హార్డ్ డిస్క్ కింద చేయాలి, 2 వాటిని కలిపి. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఈ రెండు డిఫరెంట్ హార్డ్ డిస్క్ లో. ఓకే ఓకే, డిఫరెంట్. ఇది ఈ SDB1 అనేది డిఫరెంట్ హార్డ్ డిస్క్ పార్టిషన్, ఇది SDA2 అనేది మన ప్రైమరీ హార్డ్ డిస్క్ పార్టిషన్. ఈ 2 హార్డ్ డిస్క్ మనం ఇలా ఎందుకు కలుపుతాం అంటే ప్రైమరీ హార్డ్ డిస్క్ సైజు పెంచడానికి. ప్రైమరీ హార్డ్ డిస్క్ సైజు పెంచాలంటే ఏం చేయాలంటే ఇంకో హార్డ్ డిస్క్ తీసుకుని ఆ హార్డ్ డిస్క్ ని ఈ హార్డ్ డిస్క్ తో కలపాలన్నమాట. అదే ప్రాసెస్ లో ఏం చేయాలంటే ఫస్ట్ హార్డ్ డిస్క్ అనేది తీసుకోవాలి, తీసుకుని దాన్ని ఒక పార్టీషన్ కింద క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఆ పార్టీషన్ ని ఇప్పుడు కరెంట్ గా మనకు ఒక పార్టీషన్ ఉంటుంది కదా, ఆల్రెడీ లాజికల్ వాల్యూమ్ పార్టీషన్ ఉంటుంది కదా, ఆ పార్టీషన్ తోటి కంబైన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఓల్డ్ పార్టీషన్ తోటి న్యూ పార్టీషన్ కంబైన్ చేస్తాం యాక్చువల్ గా చెప్పాలంటే. అది ఎలా చేద్దాం? SDA1 అనేది ప్రైమరీ కదా, SDA అనేది హార్డ్ డిస్క్ ప్రైమరీ. దాంట్లో SDB1 దీనికి ఇది ప్రైమరీ. అలా కాదు, ఇది పార్టీషన్స్ కాదు. నేను అది ప్రైమరీ హార్డ్ డిస్క్ సెకండరీ హార్డ్ డిస్క్ అంటున్నాను. నేను పార్టీషన్స్ చెప్తలే మీకు. ప్రైమరీ హార్డ్ డిస్క్ ని ఇంకో హార్డ్ డిస్క్ ఎలా కలపాలనేది చెప్తున్నాను, అర్థమైందా? అలా కలిపేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 పార్టీషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి SDA1 SDA2 అని 2 పార్టీషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి పార్టీషన్స్? మనకి SDB1 SDB2 అని పార్టీషన్స్ ఉన్నాయి, 2 పార్టీషన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే మనకి ఓఎస్ అనేది SDA2లోది ఇన్స్టాల్ అయింది, ఓకేనా? ఇది SDA1 వచ్చేసి స్వాప్ మెమరీ, అది స్వాప్ కి యూజ్ అవుతుంది. SDA2 అని వచ్చేది ఓఎస్ ఇన్స్టాల్ అయింది. అది ఎలా ఇన్స్టాల్ అయిందంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక లాజికల్ వాల్యూమ్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఓఎస్ ఇన్స్టాల్ చేసింది. బట్ ఏంటంటే మనకున్న సైజు 53 GB సైజు ఉంది. కానీ మనం ఏం చేద్దామంటే మనకు అది ఒకేలా అది ఫిల్ అయిపోయింది అనుకోండి, మనం ఇంక్రీజ్ చేసుకోవాలి కదా SDA2ని. అది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. అది ఎలా ఇంక్రీజ్ చేసుకుంటామంటే సెకండరీ హార్డ్ డిస్క్ టోటల్ గా ఒక పార్టీషన్ కింద క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 MB హార్డ్ డిస్క్ ఉన్నారంటే ఆ 500 హార్డ్ డిస్క్ ని టోటల్ కలిపి ఒకటే పార్టీషన్ కింద క్రియేట్ చేసుకుంటాం. చేసుకుని ఆ SDA2 అనే పార్టీషన్ ఉందిగా, ఆ SDA2 పార్టీషన్ కి కొత్తగా క్రియేట్ చేసిన పార్టీషన్ ఉంటుంది కదా కొత్త హార్డ్ డిస్క్ లో, ఈ 2 పార్టీషన్ కలుపుతాం. అప్పుడు కలపగానే ఏమవుతుందంటే SDA2 కి మొత్తం ఫుల్ సైజ్ వస్తుంది అనమాట, లాజికల్ వాల్యూమ్. ఇక్కడ మనకు లాజికల్ వాల్యూమ్ నేమ్ వచ్చేసి సెంటోస్ అని ఉంటుంది, అది చూపిస్తాను. ఇక్కడ మాత్రం ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఏంటంటే డిఫాల్ట్ గా వస్తుంది ఇక్కడ LVM మామూలుగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తుంది LVM. మనకి ఇక్కడ మనకి నేను ఓఎస్ ఆ LVM మీద ఇన్స్టాల్ చేశాను అని చెప్తుంది అనమాట. ఇప్పుడు మనకి అది ఎలాగ చూడాలనేది నేను 1 by 1 మీకు చెప్తాను అనమాట కమాండ్స్ తోటి. మనకి ఇక్కడ వరకు కన్ఫ్యూజ్ లేదు కదా, మనం పార్టీషన్స్ క్రియేట్ చేసాము అంతే. జస్ట్ హార్డ్ డిస్క్ తీసుకుని పార్టీషన్ క్రియేట్ చేసాము. ఆ పార్టీషన్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది కాన్సెప్ట్ చూద్దాం మీరు. ఇప్పటివరకు అర్థమైంది కదా? ఓకే, డౌట్ ఏం లేదు కదా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు డౌట్ ఉంటే తర్వాత అర్థం కాదు ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్. పార్టీషన్స్ ని ఇప్పుడు మనం
చేసిన పార్టీషన్స్ ఇప్పుడు కలుపుతున్నావు నువ్వు. అంతే. ఇక్కడ ప్రైమరీని కలుపుతున్నావు. అంతే, ఇక్కడ ప్రైమరీని అక్కడ ప్రైమరీని ఇక్కడ అలాగనే కలుపుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇక్కడ ప్రైమరీని అక్కడ సెకండరీని కూడా కలుపుకోవచ్చు, అలాగనే కలుపుకోవచ్చు. ఏంటంటే 2 పార్టీషన్స్ కలుపుకోవచ్చు అనమాట. డిఫరెంట్ హార్డ్ డిస్క్ లో ఉన్న పార్టీషన్స్ ని కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం SDA2 ని SDB1 కలపవచ్చు, లేదంటే SDA2 ని SDB2 అయినా కలపొచ్చా? కలపవచ్చు. ఈ ఫ్రెష్ హార్డ్ డిస్క్ కదా, ఇది మనకి B1 అనేది ఫ్రెష్ హార్డ్ డిస్క్ కదా, దీన్ని మనం లాజికల్ ఆల్రెడీ లాజికల్ వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేసి ఉంటది, దాంట్లోకి యాడ్ చేయడమే అనమాట ఈ పార్టీషన్స్. అది ఎలా చేయాలి మీకు 1 by 1 చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇమేజ్ ఇలా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బై డిఫాల్ట్ కొత్త హార్డ్ డిస్క్ అనుకోండి. మీరేం ఇప్పటి వరకు చెప్పింది తీసేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొత్త హార్డ్ డిస్క్ ఉంది. ఆ కొత్త హార్డ్ డిస్క్ లో మనం ఏం చేస్తాం, పార్టీషన్స్ క్రియేట్ చేస్తాం కదా, 1 2 3 4 5 మనం క్రియేట్ చేసాం కదా, SDB1 SDB2 అనుకోండి, సరేనా? ఈ ఫిజికల్ వాల్యూమ్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ ఆఫ్ 1 2 3 4 ఫిజికల్ వాల్యూమ్స్ ఉంటాయి కదా, ఆ వాల్యూమ్స్ అన్నిటిని కలిపి ఒక వాల్యూమ్ గ్రూప్ కింద క్రియేట్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా? మాకు ఒక వాల్యూమ్ గ్రూప్ అని నేమ్ పెట్టి ఈ ఫిజికల్ వాల్యూమ్స్ అన్నిటిని కలిపి ఒక వాల్యూమ్ గ్రూప్ లో వేస్తాం. ఆ వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వాల్యూమ్ గ్రూప్ నుంచి మనకు కావాల్సినంత సైజుని LVM అనేది క్రియేట్ చేస్తాం. LV క్రియేట్ అనే ఒక కమాండ్ తోటి లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇది స్టెప్ 1 by 1 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనకి ఫిజికల్ వాల్యూమ్స్ ఉంటాయి. ఫిజికల్ వాల్యూమ్స్ ఏంటి, మనం క్రియేట్ చేసిన పార్టీషన్స్ 1 2 3 4. ఆ ఫిజికల్ వాల్యూమ్స్ అన్నింటినీ కలిపి ఒక వాల్యూమ్ గ్రూప్ లో వేస్తాం, సరేనా? ఆ వాల్యూమ్ గ్రూప్ లో ఏదైనా ఏంటంటే మనకి సైజ్ అనేది కాంబినేషన్ లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ SDB1 కి 30 GB ఉంది, B2 కి 20 GB ఉంది, ఇంకో హార్డ్ డిస్క్ ఇంకో పార్టీషన్ ఇంకో 20 GB ఉంది. ఇవన్నీ కలిపి మనకు 70 GB కింద ఈ వాల్యూమ్ గ్రూప్ లో చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో హార్డ్ డిస్క్ యాడ్ చేసి ఇంకో పార్టీషన్ ఇంకో 50 చేశారంటే 130 GB. అలాగా మీరు ఎన్నైతే పార్టీషన్స్ యాడ్ చేస్తున్నారో ఆ పార్టీషన్ కి ఎంతైతే సైజ్ ఉందో అదంతా దీంట్లోకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ వాల్యూమ్ గ్రూప్ లో ఏం చూపిస్తుంది అంటే మనకి టోటల్ సైజ్ ఆఫ్ దట్ ఆల్ పార్టీషన్స్. మనకి ఇక్కడ డిఫరెంట్ పార్టీషన్స్ ఉంటాయి కదా, ఈ పార్టీషన్ అన్ని వాల్యూమ్ గ్రూప్ లో యాడ్ చేయగానే ఏం చేస్తుంది అంటే మనకు టోటల్ సైజు ఆ పార్టీషన్స్ అన్ని కలిపితే సైజ్ ఎంత వస్తుందో ఆ సైజ్ వాల్యూమ్ గ్రూప్ లో క్రియేట్ చూపిస్తుంది మనకి. తర్వాత ఏం చేస్తాం అంటే నెక్స్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్ పర్పస్ మనం లాజికల్ వాల్యూమ్ అని క్రియేట్ చేస్తాం. ఈ వాల్యూమ్ గ్రూప్ నుంచి మనకు కావాల్సినంత సైజు తీసుకుని ఒక లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాం. ఆ లాజికల్ వాల్యూమ్ ఏమవుతుందంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ హార్డ్ డిస్క్. ఆ డేటా అనేది అన్నిట్లో సేవ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 హార్డ్ డిస్క్లే చేసుకున్నారంటే ఇది కాంబినేషన్ తీసుకుంటుంది. ఆ 2 హార్డ్ డిస్క్ సైజ్ ని లాజికల్ గా తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 GB ఇది 20 GB అనుకోండి, ఈ 2 పార్టీషన్స్ కలుపుకొని ఇది 50 GB కింద లాజికల్ వాల్యూమ్ తీసుకుంటుంది. ఆ లాజికల్ వాల్యూమ్ సైజ్ ఎంత వస్తుంది, అప్పుడు 50 వస్తుంది. మీరు 50 కంటే 50 తీసుకోవచ్చు, తక్కువ కంటే తక్కువ తీసుకోవచ్చు. మీరు అప్పుడు లాజికల్ వాల్యూమ్ క్రియేట్ అయ్యి అది ఒక వాల్యూమ్ కింద డిటెక్ట్ అవుతుంది అనమాట. F డిస్క్ ఐఫన్ ఎలా కొడితే అక్కడ మనకి వాల్యూమ్ కింద కనపడుతుంది లాస్ట్ లో. ఇక్కడ మీరు చూసారంటే మనకు ఆల్రెడీ F డిస్క్ ఐఫన్ ఎలా కొడితే మనకి ఇక్కడ కింద చూపిస్తుంది చూసారా, డివైస్ మ్యాపర్ CentOS రూట్ అని. ఇది ఒక లాజికల్ వాల్యూమ్ అనమాట. ఏంటంటే ఇది ఆల్రెడీ తీసేసుకుంది లాజికల్ వాల్యూమ్, అది తీసుకుని క్రియేట్ చేసుకుని మనం టోటల్గా ఇక్కడ చూపిస్తుంది. దీన్ని మనం డివైస్ మ్యాపర్ అని కనపడితే దాన్ని మనం ఒక లాజికల్ వాల్యూమ్ కింద అనుకోవాలి. నార్మల్గా అయితే డివైజెస్ అని చూపిస్తుంది, కానీ లాజికల్ వాల్యూమ్ డివైజ్ ఎలా చూపిస్తుంది అంటే టోటల్ మెమరీ అనమాట. ఇది లాజికల్ వాల్యూమ్లో క్రియేట్ చేసుకున్న మెమరీ ఎంత అంటే 50 GB క్రియేట్ చేసుకుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తాను. ఇది ఫస్ట్ ఫిజికల్ వాల్యూమ్స్ అర్థమైంది ఇక్కడ వరకు మనకి SDA1 SDA2 SDA3. సరే రామకృష్ణ, అర్థమైంది కదా? ఈ ఫిజికల్ పార్టీషన్స్ నుంచి మనం ఏం చేస్తామంటే వాల్యూమ్ గ్రూప్ లోకి యాడ్ చేస్తాం. పార్టీషన్స్ అన్ని యాడ్ చేయగానే మనకు టోటల్ సైజ్ అనేది వస్తుంది, ఎంతైతే యాడ్ చేస్తే మనకు వస్తుంది వాల్యూమ్ గ్రూప్ లో. దాని నుంచి మనకు కావాల్సినంత లాజికల్ వాల్యూమ్ తీసుకుంటాం అనమాట. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ వరకు అర్థమైంది. వాల్యూమ్ గ్రూప్ అనేది ఎట్లా సెపరేట్? ఆ వాల్యూమ్ గ్రూప్ అంటే ఏంటంటే మనం యాడ్ ఇవన్నీ కలిపి కాంబినేషన్ ఆఫ్ సైజ్ చూపిస్తుంది. అంటే దాంట్లో మీరు ఏదైతే యాడ్ చేస్తారో పార్టీషన్స్ అవన్నీ వాల్యూమ్ గ్రూప్ లో సేవ్ అయి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు SDA1 యాడ్ చేశారు, SDB1 యాడ్ చేశారు. SDA1కి వచ్చి 20 GB ఉంది, SDB1కి వచ్చి 30 GB ఉంది. ఆ రెండేషన్ కాంబినేషన్ ఆఫ్ సైజ్ చూపిస్తుంది. ఈ వాల్యూమ్ గ్రూప్ అనేది లాజికల్ గా క్రియేట్ అవుతుంది అనమాట. ఆ రెండింటి మధ్యన కనెక్షన్ ఏర్పాటు చేసి ఆ రెండింటిని ఒక హార్డ్ డిస్క్ కింద సేవ్ చేసుకుంటుంది వాల్యూమ్ గ్రూప్ లో. చేసుకున్న తర్వాత మనం లాజికల్ వాల్యూమ్ అనేది క్రియేట్ చేయాలి. ఈ రెండింటిని దీని నుంచి నెంబర్ ఆఫ్ వాల్యూమ్ గ్రూప్స్ ని కలిపితేనే కదా LVM అయ్యేది. నెంబర్ ఆఫ్ వాల్యూమ్ గ్రూప్స్ కాదు, నెంబర్ ఆఫ్
పార్టీషన్స్, నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ కలిపి వాల్యూమ్ గ్రూప్ లో పెడతాం. నెంబర్ ఆఫ్ పార్టీషన్ తీసిన వాల్యూమ్ గ్రూప్ లో పెట్టి ఆ వాల్యూమ్ గ్రూప్ నుంచి మీరు ఎల్విఎం తీసుకుంటారు. అర్థమైందా? నెంబర్ ఆఫ్ వాల్యూమ్ గ్రూప్, ఒక వాల్యూమ్ గ్రూప్ నుంచే ఎల్విఎం తీసుకుంటాం. ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్. ఫస్ట్ ఫిజికల్ వాల్యూమ్స్, తర్వాత వాల్యూమ్ గ్రూప్, లాస్ట్ లో ఎల్విఎం. అది అనమాట కాన్సెప్ట్. ఇది మీకు కావాలని ఎందుకు తెలుగులో చెప్తున్నానంటే ఇది కొంచెం టిపికల్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫస్ట్ లో, అందుకని కావాలని మొత్తం తెలుగులోనే చెప్తున్నాను, అర్థం అవ్వాలి. ఇక్కడ ఏ కాన్సెప్ట్ మిస్ అయినా తర్వాత అర్థం కాదు చేసేటప్పుడు. మీరు ఒక ఇమేజ్ చేసుకోండి, ఏంటంటే పార్టీషన్స్ కలుపుతున్నాం, డిఫరెంట్ పార్టీషన్స్ ఉన్నాయి. ఆ పార్టీషన్ అన్నిటిని కలిపి ఒక వాల్యూమ్ గ్రూప్ లో పెడుతున్నాం అంతే. దాన్నే వాల్యూమ్ గ్రూప్ అంటాం. ఆ పెట్టిన వాల్యూమ్ గ్రూప్ నుంచి మనం కొంత సైజ్ తీసుకుంటాం. ఆ సైజ్ నే మనం లాజికల్ వాల్యూమ్ సైజ్ అంటారు, దాన్నే ఎల్విఎం అంటారు లాస్ట్ లో. అది మీకు చూపిస్తాను నేను. 1 by 1 చేద్దాం, అది ప్రాక్టికల్ చేద్దాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకు ఆల్రెడీ 2 పార్టీషన్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి కొత్త పార్టీషన్స్ ఉన్నాయి కదా, కొత్త హార్డ్ డిస్క్ నుంచి SD B1 B2 అనేది 2 పార్టీషన్స్ ఉన్నాయి. సరేనా? నేను ఫస్ట్ ఓఎస్ టచ్ చేయను. ఓఎస్ టచ్ చేయకుండా ఈ 2 పార్టీషన్ మీకు చూపిస్తాను. ఈ 2 పార్టీషన్ ఎలా కలపాలనేది. ఈ యొక్క మీరు ఏమనుకుంటారంటే ఇది ఒక హార్డ్ డిస్క్ నుంచి ఇది వేరే హార్డ్ డిస్క్ నుంచి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పార్టీషన్ ఎలా కలపాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఫిజికల్ వాల్యూమ్ అనేది మెన్షన్ చేయాలి. ఫిజికల్ వాల్యూమ్ అని క్రియేట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 వాల్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ, SD_B1 SD_B2 అని ఉంది. అట్లా ఏం చేయాలంటే PV క్రియేట్, మనం కమాండ్ ఇవి ఇవ్వాలి, మెన్షన్ చేయాలి ఏదైతే మనకు ఫిజికల్ వాల్యూమ్స్ ఉన్నాయో. SD_B1 SD_B2 PV క్రియేట్ అనే కమాండ్ తోటి మనం ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మౌంట్ అయి ఉందంట SD_B2, ఓన్లీ SD_B1 వచ్చింది. అది అన్మౌంట్ చేసేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ SD_B2 మౌంట్ అయింది కదా నిన్న. వ్యూ మౌంట్ డివైస్ SD_B2 అంటే ఇప్పుడు ఓన్లీ అన్మౌంట్ అయినా మనం అన్మౌంట్ అని చేయగలం, ఎందుకంటే ఆల్రెడీ అది యూజ్ లో ఉంటది కదా, అందుకే అన్మౌంట్ అని. ఓకే, మౌంట్ పాయింట్ అయిందంటే అది యూజ్ అయిన. ఓకే, ఆల్రెడీ యూజ్ లో ఉంది కదా. దీన్ని కూడా యాడ్ చేస్తాం ఫిజికల్ వాల్యూమ్. ఎస్, ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేశారంటే దాంట్లో ఉన్న డేటా మొత్తం వైప్ అవుతుంది అనమాట. మొత్తం ఫ్రెష్గా 2 పార్టీషన్స్ అనేవి మనకు వస్తాయి. మీరు దాటిని చూడాలంటే PV క్రియేట్తో కమాండ్ క్రియేట్ చేసాం కదా వాల్యూమ్స్. ఇప్పుడు మనం PV డిస్ప్లే అని కొట్టాలి. PV డిస్ప్లే కొట్టగానే మనకి ఎక్కడ చూపిస్తుంది 2 వాల్యూమ్స్ క్రియేట్ అయినాయి ఇక్కడ. SD_B1 is a new physical volume device SD_B1. SD_B2 is a new physical volume. మనం 2 క్రియేట్ చేసాం కదా ఫిజికల్ వాల్యూమ్స్. ఆల్రెడీ మీకు ఇక్కడ చూసారంటే పాత ఫిజికల్ వాల్యూమ్ కూడా ఉంటుంది ఇక్కడ. పాతది ఏంటి? మన ఆపరేటింగ్ సిస్టమ్ డివైస్ SDA2. ఇవి మన సిస్టమ్ చెప్తున్నాం అనమాట. ఇది ఫిజికల్ వాల్యూమ్స్ మీరు తీసుకోవాల్సినవి మనం చెప్తున్నాం అనమాట. దాంతో మనం ఏం చేస్తామంటే PV క్రియేట్ అనే కమాండ్ తోటి మనం చెప్తాం కదా ఫిజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫిజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేయాలి కదా. మనకు ఇప్పటివరకు మన వాల్యూమ్ గ్రూప్ లేదు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మనం ఒక వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేయాలి. వాల్యూమ్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలంటే VG క్రియేట్ అనే కమాండ్ వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేయడానికి. VG క్రియేట్ తర్వాత మనం వాల్యూమ్ గ్రూప్ నేమ్ ఇవ్వాలి. మన వాల్యూమ్ గ్రూప్కి ఏం పేరు పెడతామంటే VG1 అని ఒక పేరు పెడతాం. VG1 తర్వాత ఏం చేయాలంటే మన ఆ ఫిజికల్ వాల్యూమ్స్ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏమేమి దాంట్లోకి ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను SD_B1 SD_B2 ఈ ఫిజికల్ వాల్యూమ్ గ్రూప్లోకి యాడ్ చేస్తాను. జస్ట్ యాడ్ చూసారంటే మీరు వాల్యూమ్ గ్రూప్ VG1 సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పటివరకు 2 ఫిజికల్ వాల్యూమ్స్ తీసుకున్నాం. ఆ 2 ఫిజికల్ వాల్యూమ్స్ని ఈ వాల్యూమ్ గ్రూప్లోకి యాడ్ చేసాం అంతే. SD_B1 SD_B2 అనే 2 వాల్యూమ్స్ని ఒక గ్రూప్లోకి యాడ్ చేసాం. మీరు ఆ గ్రూప్లో డీటెయిల్స్ ఏమైతే యాడ్ అయినా చూసుకోవాలంటే VG
VG డిస్ప్లే ఆ వాల్యూమ్ గ్రూప్ పేరు. ఎంటర్ కొట్టారంటే దీంట్లో మనకు చూపిస్తుంది అంట మొత్తం. ఆ సైజ్ వచ్చేసి మొత్తం 49 GB వచ్చింది. ఆ 49 GB ఎలా వచ్చిందంటే SDB1కి 20 GB ఉంది, SDB2కి 30 GB ఉంది. నాకు నేను ఇందాక చెప్పినట్టు టోటల్ వాల్యూమ్ చూపిస్తుంది. మీరు ఇంకోటి యాడ్ చేశారంటే ఆ సైజ్ ఎంత ఉందో సైజ్ మొత్తం ఇక్కడ VG డిస్ప్లేలో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది అనమాట. VG సైజ్ ఈక్వల్ టు 49 GB అంటే 20 + 30 అరౌండ్ 50 GB చూపిస్తుంది. ఇక్కడ వరకు మనం ఏం చేసాం, ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసాం. ఆ 2 వాల్యూమ్స్ తీసుకుని ఓ వాల్యూమ్ గ్రూప్లోకి యాడ్ చేసాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా కృష్ణ? వాల్యూమ్ గ్రూప్లోకి యాడ్ చేసాం కదా. ఈ వాల్యూమ్ గ్రూప్ నుంచి మనం LVM అనేది క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేస్తాం? LVM అనేది ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఏంటంటే LV క్రియేట్ తర్వాత మనం సైజ్ మెన్షన్ చేయాలి. ఎంత సైజ్ ఇవ్వాలనుకుంటున్నాం, -, సైజ్ ప్లస్ నాకు వాల్యూమ్ గ్రూప్లో ఎంత సైజ్ ఉందో 50 GB ఉంది. కానీ నేను ఓన్లీ 30 GB తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే 30 మెన్షన్ చేస్తాం. 30 GB GIB అని మెన్షన్ చేసుకోవచ్చు. 30 GB అండ్ -new N ఫర్ న్యూ అనమాట. న్యూ అని ఎందుకంటానంటే కొత్తగా వాల్యూమ్ అనేది లాజికల్ వాల్యూమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను, LVM అనేది క్రియేట్ చేస్తున్నాను. అందుకే -n పెడుతున్నాను. -n పెట్టి లాజికల్ వాల్యూమ్ నేమ్ మెన్షన్ చేస్తున్నాం. అప్పుడు LV1 అనేది నేను నేమ్ ఇస్తున్నాను దానికి LVMకి. ఇచ్చిన తర్వాత మనం లాస్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, అది వాల్యూమ్ గ్రూప్ నుంచి తీసుకోవాలి. ఏ వాల్యూమ్ గ్రూప్ నుంచి? VG1 అనే వాల్యూమ్ గ్రూప్ నుంచి. ఇక్కడ వరకు అర్థమైంది కమాండ్. ఇది LV క్రియేట్ అనేది కమాండ్, ఎందుకు LVM క్రియేట్ చేయడానికి. తర్వాత -, సైజ్ మనకు 30 GB ఇస్తున్నాం. 30 GB -n ఎందుకంటే కొత్తగా వాల్యూమ్ క్రియేట్ చేయమని చెప్తున్నాం, లాజికల్ వాల్యూమ్. ఆ వాల్యూమ్ పేరు ఏంటంటే LV1 అని మెన్షన్ చేస్తున్నాం, ఐడెంటిఫికేషన్ పర్పస్. తర్వాత లాస్ట్లో ఎక్కడి నుంచి తీసుకోవాలో మెన్షన్ చేయాలి, ఆ వాల్యూమ్ గ్రూప్ పేరు మెన్షన్ చేయాలి. తర్వాత జస్ట్ ఎంటర్. LV1 అనేది క్రియేట్ అయింది. LV1 క్రియేట్ అయిన తర్వాత మీరు దాన్ని చూడాలనుకుంటే LV డిస్ప్లే మొత్తం జస్ట్ ఎంటర్ కొట్టారంటే LV డిస్ప్లే మీకు చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎన్నైతే లాజికల్ వాల్యూమ్స్ ఉన్నాయో, మనం కొత్తగా క్రియేట్ చేసిన వాల్యూమ్ ఏంటి, ఇది డివైస్ వాల్యూమ్ గ్రూప్ నేమ్ ఇస్ VG1 అండ్ లాజికల్ వాల్యూమ్ పేరు ఏంటంటే LV1. ఇలా మొత్తం మనకు క్లియర్గా డీటెయిల్స్ చూపిస్తుంది. మనం ఎంత తీసుకున్నాం, 30 GB తీసుకున్నాం. యాక్చువల్ వాల్యూమ్ అంతా 50 GB. ఈ వాల్యూమ్ గ్రూప్ నుంచి మనం 30 GB తీసుకున్నాం. ఇక్కడ వరకు మనం ఏమైందంటే మనకి ఒక లాజికల్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. ఆ లాజికల్ వాల్యూమ్ మీరు చూడాలంటే fdisk -l ఇక్కడ చూసారంటే మనకు ఒక లాజికల్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. ఆ లాజికల్ వాల్యూమ్ ఏమేంటి, VG1 LV1. సేమ్ లైక్ దిస్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసింది. ఆ లాజికల్ వాల్యూమ్ ఏమంటే డివైస్ సెంట్రోయిజ్ రూట్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసిన లాజికల్ వాల్యూమ్. దీనికి ఎక్కడి నుంచి క్రియేట్ చేసిందంటే SDA నుంచి క్రియేట్ చేసింది. మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేసాం, SDB1 SDB2 రెండు కలిపి ఒక లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసాం. ఆ లాజికల్ వాల్యూమ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే వాల్యూమ్ గ్రూప్ నుంచి తీసుకున్నాం అన్నమాట. ఇది టోటల్ మనం ఈరోజు చేసింది. fdisk -l కొట్టారంటే మనకి ఇక్కడ ఇది చూపిస్తుంది అనమాట, లాజికల్గా చూపిస్తుంది. యాక్చువల్గా లాజికల్ వాల్యూమ్ ఏంటంటే SDB1 + SDB కాంబినేషన్ ఆఫ్ దిస్ 2 పార్టీషన్స్ అనమాట. అది టోటల్గా మనకి ఇక్కడ లాజికల్ వాల్యూమ్ చూపిస్తుంది. మీరు లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ లైక్ దిస్ నార్మల్ పార్టీషన్స్ మీరు మేక్ ఫైల్ సిస్టమ్ చేయాలి. mkfs -t ext4 డివైస్ మెన్షన్ చేయాలి. ఎక్కడి నుంచి ఆ డివైస్ ఏంటది, VG1 అనేది డివైస్, లాజికల్ వాల్యూమ్ నేమ్ LV1. ఇది టోటల్ డివైస్. జస్ట్ ఎంటర్ చేస్తారంటే ఒక నార్మల్ పార్టీషన్ లాగా ఇది కూడా ఒక లాజికల్ పార్టీషన్ అన్నమాట. అది ఏం చేస్తుంది, ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ పార్టీషన్లోకి లాజికల్ పార్టీషన్లో క్రియేట్ చేసిన తర్వాత లాజికల్ వాల్యూమ్ని మనకి ఇష్టం వచ్చిన కూడా మౌంట్ చేసుకోవచ్చు. మనం ఏం చేస్తానంటే నేను సేమ్ అదే పార్టీషన్కి వెళ్తా, రామ్ అనే ఫోల్డర్కి వెళ్ళి
ఎలా అవసరం లేదు, ఇక్కడ నుంచి మౌంట్ చేయొచ్చు. మౌంట్ -t ext4 డివైస్ vg1 lv1 అని ఎక్కడ మెన్షన్ చేస్తాం, ఎక్కడ మౌంట్ చేయాలనుకుంటున్నాను నేను, రామ్లో మౌంట్ చేయాలి. జస్ట్ మౌంట్. ఇప్పుడు మీరు చూసారంటే ఎలా చేసుకోవచ్చు మన కమాండ్. మౌంట్ ఫెయిల్డ్ కాదు, అది మనం ఇది ఫైల్ సిస్టమ్ రాస్తున్నాం కదా, ఫైల్ సిస్టమ్ చెప్తుంది అంతే. మీరు XFS ఇస్తే క్లియర్గా తీసుకుంటారు. EST ఫీర్ మనం ఓల్డ్ ఇస్తున్నాం కదా ఫైల్ సిస్టమ్, అంతే అలా చెప్తుంది అంతే. మీరు మౌంట్ చూసారంటే ఇక్కడ మౌంట్ అయి ఉంటుంది. డివైస్ మ్యాపర్ VG1 LV1 ఎక్కడ మౌంట్ అయింది, రామ్ మీద మౌంట్ అయింది. ఇప్పుడు అర్థమైంది కదా, సేమ్ లైకేసే మనం న్యూ పార్టీషన్, లాజికల్ పార్టీషన్ క్రియేట్ చేస్తున్నాం. ఎలాగా, కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ పార్టీషన్స్. ఇప్పుడు అర్థమైంది LVM అంటే ఏంటో. ఇలా మనం లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసుకోవాలి. LVMs ఎంత క్రియేట్ చేస్తాం ఇప్పుడు అర్థమైంది కదా. ఒకవేళ పాత LVM ఫిల్ అయిపోయిందంటే, ఒకవేళ మనం ఇప్పుడు మనకి కొత్త వాల్యూమ్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ ఒక లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసాం. లాజికల్ వాల్యూమ్ హెల్ప్ ఏంటంటే, దీంట్లోకి మనం ఎన్నైనా వాల్యూమ్ గ్రూప్లోకి ఎన్ని హార్డ్ డిస్క్లనే యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని పార్టీషన్స్ అని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ గ్రూప్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా మనం లాజికల్ వాల్యూమ్ LVM కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు మనకి ఇప్పుడు మనకి LVM ఎంత ఉంది, LV డిస్ప్లే మనకు 30 GB ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకో 10 GB ఇంక్రీజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఎలా అంటే LV రీసైజ్ -సైజ్ ప్లస్ ఇంకో 10 GB అవుతుంది. తర్వాత మనం మెన్షన్ చేయాలి మన డివైస్ ఏంటి, లాజికల్ వాల్యూమ్ డివైస్ VG1 LV1. మీరు ఇప్పుడు చూడండి క్లియర్గా మెసేజ్, సైజ్ ఆఫ్ లాజికల్ వాల్యూమ్ VG1 LV1 ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ 30 GB to 40 GB. ఎందుకు 40 GB వెళ్ళిందంటే మనం 10 GB ఇచ్చాం కదా ఇక్కడ, దానికి 10 GB ఇంక్రీజ్ అయింది. అలాగా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మౌంట్ పాయింట్ ని ఇంక్రీజ్ చేయడం అంటే ఇంతేనా ఇది? ఇదే మౌంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ పాయింట్ ఫిల్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరనే మౌంట్ పాయింట్ ఏంటంటే అది వేరే ఉంటది. ఇది సర్వర్ లెవెల్ వరకు, సర్వర్ హార్డ్ డిస్క్ ఎలా ఫిల్ అయినా చేసుకోవచ్చు. మీదైనా మౌంట్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే, అది NFS సర్వర్ లో వస్తుంది. NFS సర్వర్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటంటే, వాళ్ళు కూడా బ్యాకెండ్ ఇదే చేస్తారు. బ్యాకెండ్ ఇదే చేసి ఒక ఫోల్డర్ కి సైజ్ ఇంక్రీజ్ చేస్తారు అంతే. అంటే ఆ ఫోల్డర్ సైజ్ ఇంక్రీజ్ ఎలా చేస్తారంటే, బ్యాకెండ్ ఒక హార్డ్ డిస్క్ యాడ్ చేస్తారు. యాడ్ చేసి హార్డ్ డిస్క్ యాడ్ చేయగానే ఆటోమేటిక్గా ఫోల్డర్ కూడా సైజ్ పెరిగిపోతుంది. బ్యాకెండ్ అది NFS సర్వర్ లో వస్తుంది, అది వేరు. కానీ ఇది కూడా మౌంట్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఎలా ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత, LV రీసైజ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ DF-H మనకి ఎంత ఉంది ఇక్కడ, రామ్ లో మౌంట్ చేసింది. ప్రీవియస్ లో 28 GB చూపిస్తుంది, అరౌండ్ 30 GB చూపిస్తుంది కదా. మనం LV రీసైజ్ కొట్టినాం, ఇంక్రీజ్ అయింది. కానీ అది రియల్ టైంలో అప్లై అవ్వాలంటే ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఏంటంటే XFS గ్రో సెంటర్ సేమ్లో డైరెక్ట్ అప్డేట్ అవ్వదన్నమాట. ఈ కమాండ్ వాడాలి. XFS గ్రో FS డివైస్ VG1 LV1. సారీ, it is not mounted. Okay, mount click చేసుకుని DF-H మ్యాపర్ కూడా ఇవ్వాలి. అన్మౌంట్ చేశాను. ఇది అప్డేట్ అవ్వాలన్నమాట. XFS గ్రో FS కొడితే మీకు సైజ్ మారాలి కదా, DF-H.
ఓకే డిస్ప్లే ఇక్కడ మన 40 GB చూపించింది కదా. డిస్ప్లే